Watch full episodes on Jio Hotstar. శివ, నువ్వు ఏం చేసినా సరే ఈసారి నేనే గెలుస్తాను చూడు. చూద్దాం అది. శివ కూడా ఎప్పుడు ఓడిపోడు. విచిత్రమైన డ్రైవర్, ఎలా డ్రైవ్ చేస్తున్నారు చూడు. ఆ కారు ఎందుకని అంత వేగంగా వెనక్కి వెళ్ళిందో తెలీదు శివ. శివ, ఇంకో కారు. కాపాడండి! హలో, కాపాడండి, కాపాడండి, మమ్మల్ని కాపాడండి, కాపాడండి, కాపాడండి. శివ, ఆ అబ్బాయి ముందుకు రాగా రాగా అన్ని పడి ఇరిగిపోతుంది. నువ్వు చెప్పింది కరెక్టే రేవా. ఆ పిల్లాడిలో అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి. అరే మిత్రమా, కాస్త అక్కడే ఆగు. నువ్వు ఇలాగే పరిగెడుతూ ఉన్నావంటే ఎక్స్ట్రీమ్ సిటీ హిస్టరీ సిటీగా మారిపోతుంది, సరేనా? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? కాపాడండి! ఒక్కసారి ఈ కారు అట్మాస్ఫియర్ లో నుంచి బయటికి వెళ్ళిపోయిందంటే ఆ తర్వాత తిరిగి తీసుకురావడం చాలా కష్టమైపోతుంది. సైక్లోన్, కమ్ హియర్. విచిత్రమైన విషయం, ఇదంతా ఎలా ఇంత ఎక్స్ట్రీమ్ గా మారిపోతోంది? ఓ శివ, ఏం జరుగుతుందో చూడు. నువ్వు ఎక్కడ చూసినా నాశనం అయిపోతుంది. అనేకంగా ఇప్పుడు నా టర్మ్ వస్తుందనుకుంటా. సూపర్ రైమింగ్. లడ్డు సింగ్ సార్ ట్విస్టర్ గా మారిపోయారు. లడ్డు సింగ్ సార్ ఆగండి. శివ, లడ్డు సింగ్ సార్ని ఆపండి. ఆయనతో పాటు మనం తిరుగుతున్నాం. ఆయన ఎలాగైనా ఆపండి. శివ, త్వరగా ఏమైనా చెయ్యి. జెట్ బూట్స్ యాక్టివేట్. కాపాడండి, కాపాడండి. థ్యాంక్ యూ శివ. కానీ లడ్డు సింగ్ సార్, మీ దగ్గర ఇంత ఎనర్జీ అసలు ఎలా క్రియేట్ అయింది? ఇదంతా అసలు ఎవరు చేస్తున్నారు శివ? అవును, ఇక్కడ ఎవరు కనిపించలేదే. ఎక్స్ట్రీమ్ సిటీని వెళ్ళాలని నా ఆశ నెరవేరబోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ సిటీని ఎవ్వరూ కాపాడలేరు. నేను శివ గురించి ఎంతో విన్నాను. వాడు టైట్ ఫిస్ అయిపోయాడు. ఎలా చూసుకున్నా చిన్న పిల్లవాళ్లే. పిల్లాడని మాత్రం అనకండి అంకుల్. శివ, నా పేరు శివ.
యూడి అలా చెయ్యొద్దు. యూడి, ఆగు. యూడి ఏమైందో తెలియటం లేదు. నాకు ఏం చూసినా గొద్దాలనిపిస్తుంది శివా. దీన్ని అడ్డుకోవడానికి మనం తన్ని ఎలాగైనా సరే ల్యాబ్ కి తీసుకువెళ్లాల్సిందే. అక్కడికి వెళ్తేనే మనం తెలుసుకోగలుగుతాం వీటన్నిటిని అసలు మనం ఎలా అడ్డుకోగలుగుతాము అని. సైక్లోన్ కమ్ హియర్. నువ్వు ఎంతసేపు తప్పించుకుంటావు శివ? నా ఎక్స్ట్రీమ్ గన్ను ముందులా ఎవరు కూడా ఆగలేరు. శివ, ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి? ఒకవేళ ఈ తాడు ఊడిపోయిందంటే మళ్ళీ నేను ట్విస్టర్ లాగా తిరగాల్సిందే. ఒకవేళ నా తాడు వచ్చిందంటే నేను మళ్ళీ అన్ని గుద్దేస్తాను. ఇలా గుద్దినే ఈ ఎక్స్ట్రామ్ సిటీని నేను అంతం చేసేస్తాను. డోంట్ వరీ స్నేహితులారా, దీనికి త్వరలోనే సొల్యూషన్ దొరుకుతుంది. పరిగెత్తండి, పరిగెత్తండి. శివ, వాడి ఎక్స్ట్రీమ్ గన్ చాలా పవర్ఫుల్ గా ఉంది. ఆయన దగ్గర ఆ ఎక్స్ట్రీమ్ గన్ ఉన్నంత వరకు మనం ఆయన ముందుకి అస్సలు వెళ్ళలేము. యాక్చువల్లీ వీళ్ళిద్దరి బాడీలో ఎంత ఎనర్జీ ఉందని మనం ఒక్కసారి తెలుసుకుందాము. సో బేసికలీ ఇదొక ఎనర్జీ వేవ్. ఒకవేళ దీన్ని కౌంటర్ చేయాలి అంటే మనకి దీనికంటే పవర్ఫుల్ ఫోర్స్ అవసరం. కానీ ఇది నిజంగా చాలా ఎక్కువగా ఉంది. ఇంత ఎనర్జీని మనం అసలు ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతాము? ఐడియా, మనం ఆయన్ని ఎగ్జిబిషన్ సెంటర్ కి తీసుకురావాల్సిందే. ఎగ్జిబిషన్ సెంటర్ 4 వైపులా క్లోజ్డ్ గా ఉంటుంది. ఆ తర్వాత నా తడాకా ఏంటో ఆయనకి చూపిస్తాను. ఇప్పుడు ఆయన ఎక్స్ట్రీమ్ గన్నే ఆయనకి చాలా పెద్ద ప్రాబ్లం గా మారబోతోంది. నువ్వు మళ్ళీ వచ్చేసావా? అనేకంగా నువ్వు పోయినసారి ఓడిపోయింది మర్చిపోయావనుకుంటా శివ. సరే పర్వాలేదు, ఈసారి గుర్తు పెట్టుకుంటానికి నువ్వు ప్రాణాలతోనే ఉండవు. ఏంటి బాబాయ్, ఇక్కడ మీ గన్ పవర్ తగ్గిపోతున్నట్టుంది. ఎందుకంటే ఈ డోమ్ పూర్తిగా క్లోజ్డ్. ఇక్కడ మీ గన్ పవర్ తగ్గిపోతుంది. శివ, ఇప్పుడు నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఎందుకంటే నువ్వు ఏది చేసినా దాని పరిణామం లేదు. నీకు నష్టమే ఎక్కువ జరుగుతుంది. తాతయ్యా, శివ, మా పిల్లగాన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఇక్కడి నుంచి బయలుదేరు, లేదంటే నా రాగంతో నీకు తల నొప్పి తెప్పిస్తాను. ఏంటి శివ, ఇదే నీ స్ట్రాంగ్ వెపనా? అది ఒట్టి ట్రైలర్ మాత్రమే. పిక్చర్ ఇక మీదటి మొదలవబోతోంది. తాతయ్యా,
ఆపండి, దీన్ని ఆపండి ప్లీజ్. ఎక్స్ట్రీమ్ ఎనర్జీ దాడి ఎలా ఉందో చెప్పండి అంకుల్. శివ ప్లీజ్, శివ ప్లీజ్. అరే నాకు ఏమైంది? నా తల ఎందుకు ఇలా పుచ్చకాయలా మారిపోయింది? ఓ తాతయ్య ఇక చాలా ఆపండి. ఈయనకి ఇది సరిపోతుందిలే. శివ, నేను ఇప్పుడే పాడటం మొదలు పెట్టాను. ఇంకా ఏమైనా మిగులుంది అంటే ఎక్స్ట్రీమ్ సిటీ జైల్లో చూపించండి, అర్థమైందా? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.